నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పాలకూర ఉల్లికారంతో మీ ముందుకు వచ్చేసానండి. సో, ఈ పాలకూరని అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేను చేసే విధానాల్లో ఒక విధానం మీకు చూపిస్తాను. దీనికోసం పాలకూరని ముందుగా మనకి కావాల్సినంత పాలకూరని తీసుకొని చక్కగా ఆకులు తీసి బాగా వాష్ చేసుకోవాలండి. ఒకటికి 4 సార్లు మనం క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, దాని ఉల్లికారం కోసం ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి. అది కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లోకి తీసుకున్నాను. అలాగే మన కారానికి తగినట్టు 3 పచ్చిమిరపకాయలు, అలాగే 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు అండి. చింతపండులో నార గాని, పిక్క గాని లేకుండా ఉండేటట్లు చూసుకొని చింతపండు కూడా వేసుకొని మన కారానికి తగ్గట్టు 1 స్పూను కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ మిక్స్ చేయకుండా మనం మెత్తగా మిక్సీ పట్టించుకోవాలండి. ఈ మిక్సీ పట్టించుకునేటప్పుడు డ్రాప్ కూడా వాటర్ వేయనక్కర్లేదండి. ఉల్లిలో వచ్చిన వాటర్‌తోనే మనకి మెత్తగా పేస్ట్ అవుతుంది. సో, మనకి ఏదైనా డౌట్ ఉంటే తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మెత్తగా పేస్ట్ పట్టించుకోవాలి. దీంట్లో గుర్తుపెట్టుకోండి, అస్సలు వాటర్ యాడ్ చేయనక్కర్లేదు. సో, మెత్తగా పేస్ట్ అయిపోయిన దాన్ని మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా? ఈ విధంగా మెత్తగా పేస్ట్ అవ్వాలి. సో, మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ మసాలాని మనం పక్కన పెట్టుకొని స్టవ్ మీద కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైన తర్వాత ఇందులో మనం పోపు పెట్టుకోవాలండి. దీంట్లో మనం కొద్దిగా జీలకర్ర, అలాగే మరి కొంచెం వెల్లుల్లిపాయలండి. ఇక్కడ నేను 5-6 వెల్లుల్లిపాయలు యాడ్ చేశాను. అలాగే ఒక్క ఎండుమిరపకాయ, అలాగే పోపులోకి కొద్దిగా కరివేపాకు వేసి ఒక్క నిమిషం బాగా ఫ్రై చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉల్లికారం మసాలా ఇక్కడ యాడ్ చేసుకోవాలండి. అంతేనండి. ఈ ఉల్లికారం మసాలా మనం మెత్తగా ఉడికించుకోవాలి. దీంట్లో కొద్దిగా వాటర్ కూడా పోసుకొని మూత పెట్టి కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టకుండా అయితే ఇది పైకి తుల్లుతుంది కదా ఉడికినప్పుడు, అది మొత్తం స్టవ్ అంతా స్ప్రెడ్ అవుతుందండి. అలా కాకుండా మూత పెట్టి మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అలా ఉడికిన తరువాత కొంచెం సేపటు అంటే 4-5 మినిట్స్ మనకి ఉడికిపోతుందండి. తరువాత మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న పాలకూరని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి. సో, యాడ్ చేసుకొని ఈ ఉల్లికారం అంతా పాలకూరకి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా 2-3 నిమిషాలు మూత పెట్టకుండా కలుపుకొని దాని తరువాత మొత్తం దగ్గరికి అయ్యాక మనం మూత పెట్టి మగ్గించుకుంటూ 4-5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ ఉడికించుకోవడంలోనే మొత్తం ఉంటుందండి. అంతే, దీంట్లో ఇంకేమీ యాడ్ చేయనక్కర్లేదు. ఇది ఆయిల్ పైకి తేలినంత వరకు నెమ్మదిగా ఓపికగా మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చాలా బాగుంటుందండి వేడివేడి అన్నంలో కానీ, అన్నం చల్లగా అయిపోయినా సరే పాలకూర చాలా బాగుంటుంది. అంతేనండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. బేసిక్‌గా పాలకూరలో టొమాటో వేయకూడదు అంటారు కదా, అందుకనే నేను ఇక్కడ చింతపండు వేసి చేశాను. చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. అంతేనండి. వేడివేడి అన్నంలో మనం రెడీ చేసుకున్న పాలకూర ఉల్లికారం వేసుకుని చక్కగా మంచి ఆమ్లెట్ కానీ, అప్పడం కానీ, 2 కాంబినేషన్స్ కానీ పెట్టుకొని చక్కగా తినేయడమే. నచ్చిందా? మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఎలా ఉంది? బాగుంది కదండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా కలుపుకొని తింటే ఇప్పుడు చెప్తున్నప్పుడు నాకు కూడా మళ్ళా నోరు ఊరుతుంది. అంత బాగుందండి. సో, టొమాటో లేకుండా చింతపండు యూజ్ చేసుకొని ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్.